ముద్ద కదాయి పీకాస్తే పీకా కోస్తా. హాయ్ అందరికీ, ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ ఏంటో చూద్దాం. అలా చూసే ముందు మన సినిమా ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 10th మూవీ వచ్చేసి వార్ మిషన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్. మీరు షార్ట్ టైంలో మంచి మూవీ చూద్దాం అనుకుంటే ది బెస్ట్ మూవీ ఇది. మూవీ స్టార్టింగ్ 30 minutes కొంచెం స్లోగా ఉన్నా ఇంకా తర్వాత నుంచి ఫుల్ ఫాస్ట్ ప్లేస్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ వైలెంట్గా కూడా ఉంటాయి. సో మీరు కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 9th మూవీ వచ్చేసి మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మన ఇండియాలో ఇదే ఫస్ట్ మూవీ. మాక్సిమం మూవీ మొత్తం కొరియాలో షూట్ చేసింది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచి హీరోయిన్ కొరియాకి వెళ్ళాలని పిచ్చితో పెరుగుతూ ఉంటుంది. అలా ఒక రోజు అనుకోకుండా హీరోయిన్ కొరియాకి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అలా వెళ్ళాక హీరోయిన్ లైఫ్ ఎలా మారింది అనేదే మెయిన్ స్టోరీ. సినిమా స్టార్టింగ్ స్లోగా ఉన్నా మూవీ వెళ్తున్న కొద్ది ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అంటే మూవీలో పెద్ద గ్రాండ్ స్టోరీ అండ్ ట్విస్ట్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ సింపుల్ గా ఒక గో విత్ ఫ్లో టైప్ లో వెళ్తూ ఉంటుంది మూవీ. హీరోయిన్ కొరియాకి వెళ్ళాక ఎలా ఉంటుంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనేది అంతే. స్క్రీన్ ప్లే లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అండ్ కాంప్లికేటెడ్ స్టోరీలా కాకుండా సెటిల్డ్ గా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ఇంకా మూవీలో కామెడీ అయితే అసలు ఉండదు అంటే ఏదో జస్ట్ చిన్న సిల్లీ సీన్స్ ఉంటాయి అంతే. మరీ అంతకు మించి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేస్తే డిసప్పాయింట్ అవుతారు. అండ్ మూవీలో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి స్టార్టింగ్ లో అండ్ మూవీ ఎండింగ్ లో. ఇక్కడ కూడా సేమ్ సీన్స్ లో మరీ ఎక్కువ ఎమోషనల్ పెట్టకుండా సెటిల్డ్ గా చూపించారు. ఎంతవరకు చూపిస్తే బాగుంటుందో అంతవరకే అన్నట్టుగా. మూవీ ఎండింగ్ లో అది ఎమోషనల్ సీన్ అనలేం కానీ ఒక మాదిరిగా ఫీల్ గుడ్ ఎండింగ్ ఇచ్చేలా ఉంటుంది అంతే. ఇంకా మూవీ స్టార్టింగ్ లో 20 minutes మాత్రం ఇండియాలో ఉన్నట్టుగా చూపించారు. మిగతా 1.5 hour మూవీ మొత్తం కొరియాలోనే జరుగుతూ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరు చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మొత్తం అన్ని సాంగ్స్ తో పోల్చుకుంటే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ మిక్సింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ఎడిటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 8th మూవీ వచ్చేసి లాక్డౌన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అనుపమ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఒకసారి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ కి కాల్ చేసి మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉంటే చూడని అడుగుతుంది. నైట్ బీచ్ లో మా ఆఫీస్ వాళ్ళ పార్టీ ఉంది, అక్కడికి రా మా హెచ్ఆర్తో మాట్లాడి చూద్దామని అంటుంది. ఇంకా అనుపమ ఆ పార్టీకి వెళ్ళాక ఏం జరిగింది, ఈ పార్టీ తర్వాత అనుపమ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది అనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. సినిమా స్టార్ట్ అవడంతోనే మూవీ యొక్క టోన్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మూవీలో ఉన్నవి తక్కువ క్యారెక్టర్స్ అయినా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మనం కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్ కి. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఎమోషనల్ గా అండ్ ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ తో సరదాగా వెళ్ళిపోతుంది. ఇంకా మూవీలో ఇంటర్వెల్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఎక్సలెంట్గా అనిపించింది. అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఈ ఇంటర్వెల్ అయితే మూవీ టైటిల్కి జస్టిఫికేషన్ చేస్తారు కరెక్ట్గా. ఇంకా నేను ఈ ఇంటర్వెల్ చూసి సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా మూవీని చాలా రియలిస్టిక్ వేలో అండ్ చాలా గ్రౌండెడ్గా తీసుకుని వెళ్తారు ప్రతి ఒక్క ప్రొసీడింగ్స్ని. ఎలానంటే లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో సేమ్ అలానే రియాలిటీకి చాలా దగ్గరగా చూపిస్తారు ప్రతి ఒక్క ప్రొసీడింగ్స్ని. నేను సెకండ్ హాఫ్లో చాలానే ఎక్స్పెక్ట్ చేశా, బట్ డైరెక్టర్ ట్రీట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ సెకండ్ హాఫ్ అయితే మొత్తం అనుపమ ఆ ప్రాబ్లమ్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అనే దాని మీద ఉంటుంది, ఒక టిపికల్ ట్రామా లాగా. ఇంకా మూవీలో క్లైమాక్స్ అయితే వామ్మో, డైరెక్టర్ ఎలా ఎండ్ చేస్తాడని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంట్రా మనుషులు ఎలా కూడా ఉంటారని అనిపించింది. చాలా సెన్సిటివ్ టాపిక్ మీద ఉంటుంది క్లైమాక్స్ అయితే, బట్ డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశారు. ఏదైనా కానీ ఆ క్లైమాక్స్ చూసాక ఒక 10 minutes పాటు అలా ఉండిపోయా క్లైమాక్స్ గురించి ఆలోచిస్తూ. అంతలా ఎఫెక్ట్ చేసింది నన్ను. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించింది. మెయిన్ గా అనుపమది అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టుగా అనిపించింది. ఇంకా బీజిఎమ్స్ అయితే స్టోరీలో ఉన్న ఇంటెన్సిటీని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి. 7th మూవీ వచ్చేసి సంథింగ్ వెరీ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు లైఫ్ లో అనిపిస్తుంది అంతా మంచిగా జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ లోపల ఎక్కడో ఒక వాయిస్ ఏదో చాలా దారుణం జరగబోతుందని వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ బేస్ చేసుకుని స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేశారు. కానీ ఇది స్ట్రేంజర్ థింగ్స్ టైప్ ఆఫ్ హారర్ కాదు, ఇది ప్యూర్ మెచ్యూర్ అండ్ డార్క్ హారర్. ఇంకా ఈ సిరీస్లో మొత్తం 9 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 minutes అలా ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే నికోలస్ అండ్ రకిల్ అనే ఇద్దరు లవ్ బర్డ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం.
వీళ్ళిద్దరి పెళ్లికి ఇంకా 5 days మాత్రమే టైం ఉందనగా పెళ్లికి ముందు మంచి వెకేషన్ హోమ్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుందామని నికోలస్ తండ్రి ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఒక ఒంటరి ఇంటికి రెకిల్ని తీసుకుని వెళ్తాడు. మొదట్లో అంతా హ్యాపీగా రొమాంటిక్ గా ఉన్నా ఆ సోనీ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వగానే రకిల్ కి కొద్దిగా తేడా కొడుతుంది. అక్కడ చుట్టూ ఉన్న సైలెన్స్, ఆ మంచు కురుస్తున్న చెట్లు అవంతా చూస్తూ ఉంటే మనకు కూడా స్క్రీన్ మీద కొద్దిగా టెన్షన్ మొదలవుతుంది. రకిల్ కి చిన్నప్పటి నుండే కొన్ని లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం అలవాటు. నికోలస్ ఫ్యామిలీని కలిసిన తర్వాత రకిల్కి ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు కనిపిస్తాయి. నికోలస్ అమ్మ, తమ్ముడు అందరూ ఏదో దాస్తున్నట్లు, అసలు రకిల్ని ఏదో తెలియని ఒక స్ట్రేంజర్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా రకిల్కి ఇలాంటి స్ట్రేంజ్ ఫీల్ రావడానికి కారణం పెళ్లి భయమా, లేదా నిజంగానే ఆ ఇంట్లో ఏదో స్ట్రేంజర్ థింగ్స్ ఉన్నాయా అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. అసలు కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో కనిపించే సీన్స్, ఆ లైటింగ్తో ఒక ఎరీ వైబ్ అంటే ఒక తెలియని భయాన్ని క్రియేట్ చేశారు. సిరీస్లో డార్క్ కలర్స్ అండ్ టోన్స్ వాడి ఆ క్లోస్ట్రోబిక్ ఫీల్ అంటే గొంతు నొక్కేసినట్టు ఉన్న భయాన్ని క్రియేట్ చేశారు. మీరు కానీ ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఈ సిరీస్ని చూస్తే మాత్రం మీ పని అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ భయపెట్టడానికి జంప్స్కేర్స్ కంటే ఎక్కువ ఆ సైలెన్స్ అండ్ క్యారెక్టర్స్ బిహేవియర్తోనే మనల్ని టెన్షన్ పెట్టేస్తారు. బ్రాండ్ న్యూ చెర్రీ ఫ్లేవర్ చూసిన వాళ్ళకి ఆ క్రియేటివ్ స్టైల్ అర్థమవుతుంది. అదే వింత జర్నీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే రకిల్ క్యారెక్టర్లో కెమిలా మాత్రం జీవించేసిందని చెప్పొచ్చు. తన కళ్ళల్లో ఉన్న భయం మనల్ని స్క్రీన్కి కట్టేసేలా ఉంటుంది. రకిల్ కాన్ఫిడెంట్ ఉమెన్ అయినా కూడా ఆ ఫ్యామిలీ చెప్పే వింత వింత రూల్స్ కి తలుపుతూ ఉంటే మనకి ఏంట్రా ఇది, వీళ్ళు ఎలా ఉన్నారేంటి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ లో కొద్దిగా మైనస్ ఏంటంటే సిరీస్ చాలా స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ లో కన్వర్జేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ థర్డ్ ఎపిసోడ్ వరకు నువ్వు పేషెన్స్ గా చూస్తే అక్కడి నుంచే స్టోరీ టర్న్ అవుతుంది. నికోలస్ ఫ్యామిలీ దాస్తున్న ఆ క్యూరియస్ గురించి తెలిసిన తర్వాత అండ్ తను అక్కడ నుండి సర్వైవ్ అవ్వడానికి చేసే కష్టాలు మనల్ని స్క్రీన్ కి కుక్ చేస్తాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా డార్క్ గా అండ్ దారుణంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ 20 minutes లో ఉన్న బ్లడ్ బాత్ చూస్తే మీ మైండ్ గట్టిగా సేక్ అవుతుంది. సంథింగ్ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్ అని టైటిల్ లో చెప్పినట్టే ఆ బ్యాడ్ థింగ్ అసలు ఊహించలేని రేంజ్ లో జరుగుతుంది. మీరు కానీ సైకలాజికల్ హారర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవద్దు, మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. 6th మూవీ వచ్చేసి హే బలవంత్. ఈ మూవీ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ సుహాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న బిజినెస్ ని టేకప్ చేసి డెవలప్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ బిజినెస్ ఏంటో చిన్నప్పటి నుంచి సుహాస్ ఎంత అడిగినా వాళ్ళ నాన్న అస్సలు చెప్పడు. అలా టైం గడిచిపోతూ ఉంటుంది. ఇంకా సుహాస్ హైదరాబాద్ వెళ్ళి MBA చేసి ఇంటికి వస్తాడు. అదే టైంలో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడం వల్ల బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా సుహాస్ మనకి ఇదే మంచి ఛాన్స్ మా నాన్న బిజినెస్ ని టేకప్ చేయడానికి అని చెప్పి సూటు బూట్ వేసుకుని వెళ్తాడు. ఇంకా బిజినెస్ ఏంటో చూసాక ఫుల్ షాక్ అవుతాడు. అసలు ఈ బిజినెస్ ఏంటి, సుహాస్ వాళ్ళ నాన్న చేసే బిజినెస్ ఏంటో తెలిసాక ఏం చేస్తాడు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీ అయితే చాలా సెన్సిటివ్ టాపిక్ మీద ఉంటుంది, బట్ డైరెక్టర్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు దీన్ని. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతుంది, ఎక్కడ బోరింగ్ అనిపించదు. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా వెనిల్ కిషోర్ గారి కామెడీ అయితే మామూలుగా నవ్వుకోలేదు నేను. వైట్ కుర్తా గెటప్ వేసుకున్నప్పుడు వచ్చే కామెడీ మాత్రం బాబాయ్ బొగ్గులు నొప్పి వచ్చేసి నాకు నవ్వి. ఫస్ట్ హాఫ్ అయితే ఇలానే కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అనుకున్నా, కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్ లో ఉండదు, కొంచెం తగ్గుతుంది అంతే. కానీ కామెడీ ఉన్నంత వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా మూవీలో ఉన్న ఎమోషన్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా అనిపించాయి. చాలా బాగా రాసుకున్నారు సీన్స్ ని. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ లో సుహాస్ అండ్ నరేష్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ గా అనిపించాయి. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరు యాక్టింగ్. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి సాంగ్స్, వినడానికి అండ్ చూడడానికి కూడా. బీజిఎమ్స్ కూడా సీన్స్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ తక్కువగానే ఉన్నా మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. 5th మూవీ వచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే కొత్త సిటీలో ఒంటరిగా ఉంటున్న శివ అండ్ మిత్ర ఒకరికొకరు కలుసుకుంటారు. ఇంకా ఈ జర్నీలో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుంది. ఇంకా వీళ్ళిద్దరు కెరియర్ లో సెటిల్ అవ్వడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. లైఫ్ మొత్తం స్మూత్ గా వెళ్ళిపోతుంది అనే టైంలో వీళ్ళిద్దరు ఒకరికి సక్సెస్ వస్తుంది, కానీ ఇంకొకరు స్ట్రగుల్ లోనే ఉండిపోతారు. ఒకరు టాప్ లోకి వెళ్ళి ఇంకొకరు వెనకాల ఉండిపోయేటప్పుడు వీళ్ళ రిలేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ సక్సెస్ వల్ల వీళ్ళ బాండ్ అనేది బ్రేక్ అయిందా లేదా నిలబడిందా అనేది మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి మలయాళం లవ్ స్టోరీ మూవీ లాగా వెళ్ళిపోతుంది. ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ కానీ కుళ్ళు జోకులు లాంటివి ఏం లేకుండా కామెడీ సీన్స్ అనేవి ఉన్నాయి, కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా యోగబాబు గారి కామెడీ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ప్రతి సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో కామెడీ అయితే ఎక్కడ అవుట్డేటెడ్ గా అయితే అనిపించలేదు, చాలా నేచురల్ గా అనిపించింది. ఇంకా సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది డిజైనర్ రోల్ కింద. మానస వారణాసి గారు అయితే ఈ మూవీలో చాలా క్యూట్ గా కనిపిస్తారు. అండ్ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద, రియల్ లైఫ్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇంక ఇంటర్వ్యూలు కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. చాలా బాగా రాసుకున్నారు, ప్రతి ఒక్కరు
కనెక్ట్ అయ్యేలాగా. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో సంతోష్ శోభన్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. ఇంకా మూవీలో క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఎండ్ చేస్తారని. రొటీన్ మన తెలుగు మూవీస్ లో కాకుండా కొత్తగా అనిపించింది మూవీ ఎండింగ్ అనేది. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ముందు చెప్పుకున్నట్టే సంతోష్ శోభన్ గారి యాక్టింగ్ అయితే టూ గుడ్. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి ఎక్సలెంట్ గా అనిపించాయి. స్టోరీ మూడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసాయి. మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫోర్త్ మూవీ వచ్చేసి హలో బచ్చన్. ఇండియాలో ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్ క్రియేట్ చేసిన అలక్ పాండే గారి బయోపిక్ ఇది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 5 ఎపిసోడ్స్ మాత్రం స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 55 minutes అలా ఉంటుంది. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అలక్ పాండే గారు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో చాలా తక్కువ ధరకై నీట్ అండ్ జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇవ్వాలని ఫిక్స్ అవుతారు. స్టార్టింగ్ లో యూట్యూబ్, ఆ తర్వాత ఒక సెపరేట్ యాప్ క్రియేట్ చేసి అందులో లెసన్స్ చెప్తూ ఉంటారు. అలా ఒక సింపుల్ రూమ్ నుంచి మొదలైన ఈ జర్నీ ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ గా ఎలా మారింది, ఫిజిక్స్ వాళ్ళ యాప్ రన్ చేయడంలో ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ యాప్ ఐడియా ఎలా వచ్చింది అనేది ఈ సిరీస్ లో కోర్ పాయింట్. జనరల్ గా ఇలాంటి బయోగ్రఫికల్ సిరీస్ లో కొంచెం సిరీస్ స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ బోరింగ్ గా కానీ ట్రాక్ తప్పినట్టుగా కానీ ఎక్కడ అనిపించదు. ఒక పర్ఫెక్ట్ ఫ్లో అనేది ఉంటుంది లాస్ట్ 5th ఎపిసోడ్ వరకు. మీరు కానీ ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపించేలా స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నారు. ఇంకా నాకు ఈ సిరీస్ లో బాగా నచ్చింది ఏంటంటే హీరో గురించి లేదా యాప్ గురించి మాత్రమే చూపించకుండా ప్రతి ఎపిసోడ్ కి ఒక స్టోరీని టచ్ చేసుకుంటూ వెళ్లారు. అంటే ఈ ఫిజిక్స్ వాళ్ళ యాప్ లో ఒక పూర్ స్టూడెంట్ లైఫ్ ఎలా మారింది, ఒక స్లమ్ లో ఉన్న అబ్బాయి ఎలా ర్యాంక్ కొట్టాడు అనే విషయాలన్నీ చాలా ఎమోషనల్ గా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాగా. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే అందరూ చాలా బాగా చేశారు. స్టూడెంట్స్ కింద చేసిన వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా నేచురల్ గా అనిపించింది. స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. థర్డ్ మూవీ వచ్చేసి యంగ్ షెర్లాక్. ఈ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 episodes తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 55 minutes అలా ఉంటుంది. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ లో షెర్లాక్ హోమ్స్ ఆక్స్ఫర్డ్ సిటీలో ఉన్న ఒక కాలేజ్ లో పనిచేస్తూ ఉంటాడు. అదే కాలేజ్ కి చైనా రాజు వాళ్ళ కూతురు కొన్ని లెక్చర్స్ వినడం కోసం వస్తుంది. అంతేకాకుండా ఒక యాంటిక్ చైనీస్ స్టైల్లో గిఫ్ట్ కూడా తీసుకుని వస్తుంది. ఇంకా ఈ గిఫ్ట్ ని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ లైబ్రరీలో పెట్టుకుంటారు, ఏదో మ్యూజియం లో పెట్టినట్టు. అలా ఒక రోజు షెర్లాక్ హోమ్స్ లైబ్రరీలో వర్క్ చేస్తున్న నైట్ టైమ్ లో ఆ యాంటిక్ చైనీస్ గిఫ్ట్ అనేది మిస్ అవుతుంది. ఆ మిస్ అవ్వడానికి కారణం షెర్లాక్ హోమ్స్ ఏనని పోలీస్ వాళ్ళు అనుకుని అరెస్ట్ కూడా చేస్తారు. బట్ ఇది ఇక్కడతో ఆగకుండా దొంగతనం కేసు కాస్త మర్డర్ కేసు కింద మారి షెర్లాక్ హోమ్స్ మెడకు చుట్టుకుంటుంది. ఇంకా ఆ తర్వాత హోమ్స్ జైలు నుంచి తెప్పించుకున్నాక ఈ మర్డర్ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఈ మర్డర్ చేయడానికి కారణం ఏంటని ఎలా తెలిసాక ఎంత పెంట జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. సేమ్ పాత షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లోనే ఉంటుంది ఇది కూడా. పాత మూవీస్ లో చూసుకుంటే జస్ట్ ఒక స్టోరీ లైన్ మీద ఉంటుంది మూవీ మొత్తం మాక్సిమం. అండ్ మనకి స్టార్టింగ్ లోనే కొద్దిగా రివీల్ చేసేస్తారు ఇది మూవీ కాన్సెప్ట్ అన్నట్టుగా. కానీ ఇందులో అలా కాదు, సబ్ ప్లాట్స్ చాలానే ఉంటాయి. వన్స్ మర్డర్ ఎవరు చేశారని రివీల్ చేశాక సిరీస్ లో స్టోరీ వేరేలా టర్న్ తీసుకుంటుంది. ఇది కాదు అసలు స్టోరీ, ఇంకా వేరే ఉందని అప్పుడు అర్థమవుతుంది. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే ని. మాక్సిమం సిరీస్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతూ ఉంటాయి. సీన్స్ అన్ని మంచి ఇంట్రెస్టింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్ వరకు. అండ్ ఈ సిరీస్ లో కామెడీ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా జస్ట్ సిచ్యువేషన్స్ తో వెళ్ళిపోయే కామెడీనే ఉంటుంది. ఒక 2-3 చోట్ల ఉంటాయి అనుకుంటా పంచ్ డైలాగ్స్. వాటిలో ఒక డైలాగ్ అయితే తెగ నవ్వుకున్నా నేను. 4-5 సార్లు బ్యాక్వర్డ్ చేసుకుని మరీ నవ్వుకున్నా నేను. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మరీ ఎక్కువ లెంతీగా కాకుండా సెటిల్డ్ గా ఉంటాయి. ఇంకా సిరీస్ లో బీజమ్స్ అయితే సూపర్. అసలు మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వండర్ఫుల్ గా అనిపించింది. క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బట్ చైనా రాజు వాళ్ళ కూతురు ఉంది కదా, తన ఫ్రెండ్ డబ్బింగ్ మాత్రం చాలా వర్స్ట్ గా అనిపించింది. ప్రతి ఒక్కరు డబ్బింగ్ లో చాలా కేర్ తీసుకున్నారు, కానీ ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ డబ్బింగ్ మాత్రం ఎందుకు ఇలా చేశారు ఏంటో. అయినా నో ప్రాబ్లం, లాస్ట్ గా ఎప్పుడో 7th episode లో వస్తుంది తన క్యారెక్టర్. ఎక్కువ రన్ టైం కూడా ఉండదు కాబట్టి పెద్ద ప్రాబ్లం గా కూడా ఏమనిపించదు. ఒకవేళ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే ప్రాబ్లం అయ్యేది, ఆ గొంతు వినలేక. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. సెకండ్ మూవీ వచ్చేసి ముత్తు అలియాస్ కటార్. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి, కానీ విజయ్ సేతుపతి మాత్రం అంతకేం నచ్చలేదు నాకు. సడన్ గా డబ్బింగ్ వినగానే వామ్మో ఇదేందా ఇదేనా అనుకుని తెగననుకున్నా నేను. అస్సలు సెట్ అవ్వలేదు విజయ్ సేతుపతికి, ఎవరు చెప్పారో కానీ ఆ డబ్బింగ్. ఇంకా ఈ వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ కింద కూడా విజయ్ సేతుపతి గారు చేశారు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న పల్లెటూరు, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి కేసులు ఏమి రాకపోవడంతో ఇంకా కొన్ని రోజుల్లో ఆ స్టేషన్ మూసేస్తున్నారు అనే టైంలో విజయ్ సేతుపతి గారి తల మాత్రమే ఊరు పొలిమేరలో దొరుకుతుంది. కానీ మొండెం ఎంత వెతికినా దొరకదు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను
అతన్ని ఎవరు చంపారని తెలుసుకోవడానికి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ముత్తు బ్యాక్ స్టోరీ ఏంటి, అతన్ని ఎవరు చంపుంటారు, పోలీస్ వాళ్ళు నిజంగానే కనిపెట్టారా లేదా అనేదే మెయిన్ స్టోరీ. సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ తో ప్రతి ఎపిసోడ్ రన్ టైం దగ్గరగా 30 మినిట్స్ అలా ఉంటుంది. సిరీస్ స్టార్టింగ్ నుంచి చాలా స్లో ఫేజ్డ్ గా వెళ్తూ ఉంటుంది. కానీ విజయ్ సేతుపతి గారి బ్యాక్ స్టోరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా చాలా బాగా రాసుకున్నారు. అసలు ఈ ముత్తు ఎవడు చిన్న పనులు చేసుకున్న వాడికి ఇన్ని లక్షల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే మిస్టరీ రివీల్ ని స్క్రీన్ ప్లే లో స్టెప్ బై స్టెప్ చాలా బాగా చూపించారు. ఎక్కడ ఓవర్ ది టాప్ వెళ్లకుండా ప్రతి సీన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది ఉన్నంత వరకు. ఇంకా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ చూస్తూ ఉంటే చార్లీ మూవీలో దుల్కర్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలనే టైప్ లో. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా న్యాచురల్ గా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా అనిపించింది. ప్రతి సీన్ చాలా న్యాచురల్ గా బాగా చూపించారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కానీ ఈ సిరీస్ లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు కానీ స్లో పేస్డ్ సిరీస్లు ఇష్టమైతే ఇది మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. జనరల్గా నాకు ఈ టైప్ ఆఫ్ స్లో పేస్డ్ సిరీస్ పెద్దగా ఏమి నచ్చవు, కానీ ఈ సిరీస్ మాత్రం ఎందుకో నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి బెట్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ సిరీస్ వచ్చి 1 year అవుతుంది. బట్ ఇలాంటి ఒక సిరీస్ ఉందని ఎవరికి పెద్దగా తెలియదు. నేనైతే 100% చెప్తున్నా, మస్ట్ వాచ్ సిరీస్ ఇది. ముందు సజెషన్స్ వీడియోలో కూడా చెప్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. అందుకే ఈ వీడియోలో చెప్తున్నా. ఇంకా ఈ సిరీస్ లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సిరీస్ లో హీరోయిన్ కి తన ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తనకి సెయింట్ డొమినిక్స్ యూనివర్సిటీలో చదువుకోవాలని అనుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ స్టడీ కంటే గ్యామ్లింగ్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి యూనివర్సిటీకి వెళ్ళడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అదేంటో మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. ఇంకా ఈ ప్రెజెంట్ చదువుతున్న కాలేజ్ మానేయడానికి ఒక సాలిడ్ రీజన్ కోసం బెట్టింగ్ ఆడుతూ ప్రిన్సిపల్ కి దొరికిపోతుంది. ఇంకా కాలేజ్ నుంచి రెస్టికేట్ చేసి పంపించేస్తారు తనని. ఇంకా మన హీరోయిన్ అక్కడ నుండి సెయింట్ డైనమిక్స్ యూనివర్సిటీకి వెళ్ళాక ఏం జరిగింది, ఎందుకు వెళ్ళాలనుకుంది, అండ్ అక్కడ ఉన్న గ్యాంబ్లింగ్ బోర్డులో అతి తక్కువ టైంలో టాప్ 10 మెంబర్ లిస్ట్లోకి ఎలా చేరింది అనేది మెయిన్ స్టోరీ. నేను ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ లైన్ జస్ట్ ఒక 10 minutesలో ఎస్టాబ్లిష్ చేసేసి మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారు లైక్ చేయకుండా. సిరీస్లో మొత్తం 10 episodes ఉంటాయి, కానీ ఎక్కడా బోర్ అనిపించదు. సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఫుల్ స్వింగ్లో వెళ్తూ ఉంటుంది సిరీస్ లాస్ట్ వరకు. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. మెయిన్గా నాకు హీరోయిన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నప్పుడు తన ఈవిల్ స్మైల్ మాత్రం పీక్స్ అంతే. తన స్మైల్ వల్ల గ్యామ్లింగ్ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరు చెప్పారో కానీ హీరోయిన్ క్యారెక్టర్కి తన వాయిస్ చాలా స్వీట్గా అనిపిస్తుంది. బట్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఆ స్వీట్ వాయిస్ ఎంతో ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సిరీస్లో నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. నార్మల్గా అన్ని సిరీస్లో లేదా మూవీస్లో చూసినట్టుగానే ఉంటుంది, బట్ కొంచెం కొత్తగా ట్రై చేశారు క్యారెక్టర్ డిజైన్స్. ఇంకా ఈ సిరీస్కి సీజన్ 2 కూడా ఉంది. ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్. ఈ సీజన్ 2 అనేది ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఇంతేనండి టాప్ 10 మస్ట్ వాచ్ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ లిస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.